ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వెలుగులోకి వచ్చిన నకిలీ ఈ స్టాంప్ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కీలక సూత్రధారి బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవా బాబుతో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఈ స్టాంప్ వ్యవహారంపై ఎస్ఆర్సీ ప్రతినిధుల ఫిర్యాదుతో మీసేవా బాబు బాధితులు ఒక్కొక్కరిగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నకిలీ ఈ స్టాంపులతో పాటు నకిలీ ధృవపత్రాలను సైతం తయారు చేసినట్టు తెలుస్తోంది. నిందితుల నుంచి నకిలీ ఈ స్టాంపులు, బాండ్ పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని బ్యాంకులు, రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపి లావాదేవీల వివరాలు సేకరిస్తున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక మీసేవా బాబు వద్ద స్టాంపులు కొనుగోలు చేసిన వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాము తీసుకున్నవి అసలు స్టాంపులా, నకిలీవా అని తర్జన భర్జన పడుతున్నారు. నకిలీవని తేలిన వారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మొత్తంగా ఎన్ని నకిలీ స్టాంపులు విక్రయించారు, వాటి ద్వారా ఎంత మొత్తంలో లావాదేవీలు జరిగాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నకిలీ స్టాంపులపై కళ్యాణదుర్గం పిఎస్ లో ఫిర్యాదు చేసిన చంద్రశేఖర్ తాను 7,500 ఈ స్టాంపులను మీసేవా బాబు వద్ద కొనుగోలు చేశానని తెలిపారు. స్కామ్ గురించి విన్న తర్వాత స్టాక్ హోల్డింగ్ వెబ్సైట్ లో పరిశీలిస్తే దాని విలువ 150 రూపాయలు మాత్రమే ఉందని తెలిపారు. ఇలా చాలా మంది బాధితులు తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ముందు క్యూ కడుతున్నారు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ తంతుల్లో కోట్లలో విక్రయాలు జరిగాయని బాధితులు అంటున్నారు. నా పేరు జేఎస్ చంద్రశేఖర్ అండి. నేను కళ్యాణదుర్గంలో ఉంటున్నాను. నిన్నటి నుంచి మీసేవా బాబు గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతా ఉంది. నేను మీసేవా బాబుతో ఫిబ్రవరి 28వ తేదీన ఒక స్టాంప్ తీసుకోవడం జరిగింది. అందుకోసం నాకు కూడా డౌట్ వచ్చి స్టాక్ హోల్డింగ్ యాప్ ద్వారా చెక్ చేసుకోవడం జరిగింది. కేవలం 150 రూపాయలు అమౌంట్ పే చేసి నాకు 7,500 రూపాయలు వాల్యూ చేసే రెసిప్ట్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల నాకు ఫ్యూచర్లో బ్యాంక్తో ప్రాబ్లం వచ్చిననే సందేహం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి అతనిపైన కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు దానిపైన కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయాలని పోలీసులు కోరడం జరిగింది. మీసేవా బాబు తన భార్య కట్ట భార్గవి పేరిట తహసీల్దార్ కార్యాలయం వద్ద మీసేవా కేంద్రం నడుపుతున్నాడు. అయితే భార్గవి వేలిముద్రలు కాకుండా ఆమె భర్త వేలిముద్ర వేసిన అథెంటిఫికేషన్ అయ్యేలా మార్ఫింగ్ చేశారు అని ఆరోపణలు వస్తున్నాయి. పలు రెవెన్యూ, భూ సంబంధిత వ్యవహారాలకు సంబంధించి కొందరు తహసీల్దార్ వేలిముద్రలు కూడా సృష్టించారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే కొన్ని నకిలీ జనన ధృవీకరణ పత్రాలను కూడా తయారు చేశారు అన్న ప్రచారం జరుగుతోంది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందని బాధితులు చెబుతున్నారు.